ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ క్యాట్లిన్ యూట్యూబ్ ఛానల్. నేను నిన్న చెన్నై నుంచి ఇంటికి రాగానే చర్చ్కి వచ్చాను. బట్ సడన్లీ ప్లాన్ మారిపోయి జెసికా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కి అటెండ్ అయ్యాను. ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లో నేను చాలా ఆశీర్వదించబడ్డాను. ట్రూలీ ఇట్ వాజ్ ఏ బ్లెస్డ్ ఈవినింగ్. ఇంకా చర్చ్ లో ప్రేయర్ ఎట్లా అయింది, జెసికా బర్త్డే ఎట్లా జరిగింది, ప్రతిదీ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? చర్చ్కి అయితే వచ్చేసాను. నేను చర్చ్కి వచ్చేసరికి పాటలు పాడుతున్నారు. ఇంకా మా పాస్టర్ గారు ఫైనల్ ప్రేయర్ చేసి ప్రేయర్ ని ఎండ్ చేశారు. దేవుడు వారికి చేసిన మేలు బట్టి స్తుతి కోసం ఏర్పాటు చేస్తున్నారు మన ఇంటి పైనే. కాబట్టి అందరూ రావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సమయాన్ని కొలగా మేము పంపిస్తాము. అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. మన ఇంటి మీద పైన ప్రార్థన ఉంది. ఇంకెక్కడ ప్రేయర్ ఉందని అన్నయ్య అనౌన్స్ చేశారు. మరి ప్రేయర్ ఆంటీ ప్రేయర్కి వెళ్దామా? ఇంకా చర్చ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ కంపల్సరీ చేస్తారు. ఇంకా ఎవరికి ఇష్టమయ్యే చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. ఈలోపు పాస్టర్ గారిని అలాగే చర్చ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేయడానికి బర్త్డే గర్ల్ చర్చ్కి వచ్చింది. చెల్లి వెళ్ళిపోయిందిగా, చదువుతుంది. ఇప్పుడు ప్రేయర్కి వస్తున్నారా మీరు? నేను రోజు వస్తా. కాదు, ఇప్పుడు స్తుతి కూటానికి వస్తున్నారా? ఇంకా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరిగే ప్లేస్ కొంతమందికే తెలుసు కాబట్టి అందరి కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఆంటీలు మమ్మల్ని అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఇలా వ్లాగ్స్ తీయాలంటే. ఇప్పటికే లాంగ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది. ఎలాగైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చేయాలి అనుకుని స్టార్ట్ చేశాను వీడియో. ఇంకా చర్చ్ నుండి అయితే ఇంటికి వచ్చేసాము, అంటే ప్రేయర్ జరిగే ప్లేస్కి. ఆంటీ అన్నయ్య అప్పుడే వచ్చారు. చేయబడిన కృతజ్ఞత కూటము, అలాగే వారి యొక్క కుమార్తె చెల్లిబిడ్డ యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని దేవుడు వారికి చేసిన మేలును బట్టి ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూటానికి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరు కూడా త్వరపడి ఇంకా నేను వచ్చేసరికి పాస్టర్ గారు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పటికి ప్రేయర్ స్టార్ట్ అవడంతో వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇంకా వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే ఈ విధంగా చేశారు. వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకి వెనక చైర్స్ వేశారు కూర్చోడానికి. కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సాంగ్స్ పాడటం స్టార్ట్ చేశారు. ఇంకా సాంగ్స్ పాడటం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. కార్యక్రమం అంతటా సహాయం దయచేయండి, తోడుగా ఉండండి. ఆటంకపరిచే అపవాది క్రియలన్నీ కూడా లయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడి. ఇక్కడ కూడిన బిడ్డలకు, కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంక ఇక్కడ సల్మాన్ అన్నయ్య షార్ట్స్ అన్నమని షేర్ చేశారు. కాపాడి సజీవుల లెక్కలో ఉంచేందుకు ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీవు నాకుంటే న్యాయము ఒక్క నిమిషం కూడా సాక్ష్యం చెప్పలేదు. ఆ ఒక్క నిమిషంలో అద్భుతమైన మాటలు చెప్పాడు. ఏంటి ఆ మాటలు అంటే, గడిచిన సంవత్సరం నా కుమార్తెను దేవుడు మరణ పడకల మీద నుంచి లేవనెత్తాడు, ఒక మాట. అలాగే నా కుటుంబం అంతా రక్షింపబడాలి, సహోదరుడికి ఆశ ఉంది,
తన కుటుంబము మేలైన మార్గంలో నడవాలి అని. ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది. వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఒక పూట బాగుంటుంది, ఒక పూట బాగోట్లేదు. రోజు రోజుకి భయంకరమైన పరిస్థితే. అవన్నీ ప్రక్కన ఉంటాను కాబట్టి నాకు తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను 1-2 సార్లు. ఆ కుటుంబము గడిచిన సంవత్సరంలో ఎంతో దుఃఖకరమైన పరిస్థితులను చూసింది. ఈరోజు నా కుటుంబము ఎంతో సంతోషకరంగా ఉంది. కారణం ఏంటంటే శ్రీను కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మనం మాట్లాడుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి. మరి కుటుంబంలో వారు అన్ని దేవతల వైపు అంటే రకరకాలుగా వారు వెళ్ళినప్పటికీ కూడా శ్రీను మాత్రం, తన భార్య మాత్రం దేవుని మీదే ఆధారపడ్డారు. నా దేవుడే బ్రతికించి నా బిడ్డను తీసుకొని రావాలి అని ఆ సంఘంలో ప్రార్థన చేయండి. ప్రజలాడు హల్లెలూయా. నాకు వారి సాక్ష్యం విన్నాక చాలా బాధ కలిగింది. కానీ దేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పవో కదా. నువ్వేనా? నీ గురించి ప్రేయరు? నేను మొన్నటి దాకా హాస్పిటల్లో ఉన్నా, అందుకని తగ్గిందా? దేవుడు ప్రేయర్ పెట్టించుకున్నారా మీరు? మీదేనా ప్రేయర్ ఇదైతే? సరే అయితే సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇంకా ఈ చిన్నదాని బర్త్డే అనమాట ఈరోజు. ఈ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. దానికి కృతజ్ఞతగా కుటుంబం అంతా ఈ విధంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవడం జరిగింది. యేసుక్రీస్తు అధికార నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Greetings to you, many greetings to you, many greetings to dear Jessica. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఆడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి, శోధనలో దుష్టిని తప్పి. ఇంకా ఫైనల్ ప్రేయర్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ని ఎండ్ చేశారు. ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ అందరికి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇంకా నేను వీళ్ళందరినీ దాటుకుని ఆంటీ వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఇంకా వారిది చాలా ఫెయిత్ఫుల్ జర్నీ. దేవుడు ఎలా నడిపించారో చాలా గొప్పగా అనిపించింది. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ఫైనల్ గా హియర్ ఇస్ ద థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్ ఫ్రమ్ us to you. ఇంకా హార్ట్ అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. ఇంకా దేవుని మాయపరచడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంక ఇదైతే చాలా గ్రేట్ మెమరీ ఫర్ మీ. ఇంక ఇక్కడతో అయితే ప్రేయర్ అయిపోయింది. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతుంది. అసలు తడిచిపోయినా అసలు. కెమెరా ఫైనలీ టైం చూస్తే 10 అయ్యింది. ఇప్పుడే జస్ట్ ఫినిష్ చేసుకుని అందరికి బాయ్ చెప్పి వెళ్తున్నా. కుదిరితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్తా. బట్ ఇట్ వాజ్ నైస్. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇదొక మంచి కూటం, కృతజ్ఞత కూటం. మీకు నేను వ్లాగ్ షేర్ చేస్తాను, అది ఎడిట్ చేసి పెడతాను. ఈ లోపల షార్ట్స్ పెడుతూ ఉంటా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ఇలాగే క్రిస్టియన్ కంటెంట్ కోసం బ్లెస్సీ క్యాట్లిన్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.